యూదులకు కూడా ఒక గర్వం ఉండేటువంటిది. ఏంటంటే రక్షకుడు మాలోనే పుడతాడు, మేమే ఆ యొక్క ప్రత్యేకత కలిగిన వారమని అనుకునేవాడు. అందుకొరకే ఇశ్రాయేలీయులు ఇతరులను దూరం పెట్టేటువంటి వారు. సమరయ స్త్రీ విషయంలో కూడా ఇశ్రాయేలు సమరయలతో పలకరించేవాళ్ళు కాదు, వాళ్ళతో కూర్చొని భోంచేసేవాళ్ళు కూడా కాదు. అసలు అన్ని దినులతో వాళ్ళు కూర్చొని భోంచేసేవాళ్ళు కాదు. అయితే క్రీస్తు వచ్చి ఏం చేశాడంటే సహపౌరులుగా చేశాడట. ఇశ్రాయేలీలతో సహపౌరులుగా అంటే ఈక్వల్ సిటిజన్షిప్. ఇంకా ఏ మాత్రం కూడా యేసు ప్రభు భిన్నంగా మనుషుల్ని చూడలేదు. ఈ దేశంలో ఆ రోజు మిషనరీస్ వచ్చినప్పుడు సువార్త విరివిగా వ్యాప్తి చెందడానికి కారణం ఏంటంటే వాళ్ళు బోధించిన సువార్త ఏంటంటే ఈ యేసు ప్రభు నిన్ను సమానంగా ప్రేమిస్తున్నాడు, అంటే అందరితో పాటు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీవు ఆయన దృష్టికి ఏమాత్రం తక్కువ కాదు. ఎందుకంటే ఆనాడు తక్కువ కులాల వాళ్ళు అణచబడిన స్థితిలో ఉన్నప్పుడు, దూరము పెట్టబడినప్పుడు, అంటరాని వారిగా వారిని ఈ సమాజం చూసినప్పుడు మిషనరీలు చెప్పిన సువార్త వారికి ఆశ్చర్యం కలిగించింది. నేను కూడా ప్రేమించబడ్డానికి అర్హుడినా, నేను కూడా యేసు దగ్గరకు రావచ్చునా, నన్ను కూడా యేసు ప్రేమిస్తున్నాడా అని వారు ప్రభుని ఆ రోజుల్లో ఆ ప్రభు ప్రేమ వారి జీవితాల్ని మార్చింది.